ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి చిరునామాగా నిలిచిన ఆర్టీసీ బస్సులో నేడు ఇబ్బందులతో ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి. గుంటూరు నుంచి కాకినాడకు బయలుదేరిన సూపర్ లగ్జరీ బస్సు పైభాగం నుంచి వర్షం నీరు లోపలికి రావడంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్ అవస్థలు పడ్డారు. పలువురు ప్రయాణికులు వర్షం నీటితో తడిచిపోవడంతో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. తాము డబ్బులు చెల్లించి ప్రయాణం చేస్తుంటే కాలం చెల్లినా పాడైపోయిన బస్సులు నడపటం ఏంటని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఇలాంటి బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని యాజమాన్యం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బస్సు డ్రైవర్ కోరారు. ఇందాడ వచ్చిన వర్షానికి మొత్తం బస్సులంతా కూడా మొత్తం పబ్లిక్ తో పాటు మేము కూడా తడిసిపోవడం జరిగింది. ప్రయాణికుడు గారు వచ్చి ఏమయ్యా డబ్బులు వసూలు చేసుకున్నారు, మంచి బండి తేవడం తెలియదు అని చెప్పేసి నాతోటి వాగ్వాదం దిగడం జరిగింది. అయితే ఈ రోజు నాడు ప్రయాణికులు అందరూ కూడా డబ్బులు ఇచ్చి ఇలాగా తడిసిపోయే ప్రయాణం మనం సౌకర్యం కల్పించామంటే కనుక మన ఒక సంస్థకి చెడ్డ పేరు వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మేము తడిసామన్న బాధతో కాకుండా, ఎందుకంటే తడిసిన తర్వాత చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక ఈ బ్రేక్ తొక్కినప్పుడు గట తడిసిపోయిన తర్వాత పెళ్ళలు జారిపోతాయి. ఇది గుంటూరు నుంచి కాకినాడ బయలుదేరుతుంది. మన విజయవాడ దాటాక ఇంచుమించు సుమారు 2 గంటలకి అతి తక్కువపాటి వర్షమే రావడం జరిగింది. కానీ వర్షం అంతా కూడా బస్సులోనే ఉంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే చిన్న వర్షానికి ఎలా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో అతి పెద్ద వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మేలుకుంటారని చెప్పేసి మన సంస్థకి మంచి పేరు వచ్చేలాగా అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దేశ వ్యవసాయానికి జీవన